హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సాంబార్ పెడుతున్నానండి మా రెస్టారెంట్లో. ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు వేసానండి. ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత పోపు పెట్టుకుందాం. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఉంటుంది కదండి, అన్నీ వేసుకుందామండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు వేద్దామండి. ఇప్పుడు వేగిన తర్వాత ఇంగువ 2 స్పూన్లు వేసుకుందామండి. ఇంగువ అండి 2 స్పూన్లు అండి, ఎక్కువ వేసుకోకూడదు. నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకుందామండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇంకా అన్నీ కలిపేసినవి ఏం కాదండి, కోసుకున్న ఆనపకాయ ముక్కలు ఇవన్నీ ఉంటాయి కదండి, వంకాయ బెండకాయ ముక్కలు అన్నీ, సాంబార్కి సంబంధించిన సామాన్లు అవన్నీ వేసుకుందాం. వేసుకుని మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసి ఉడికాక ముక్కలు ఉడికిన తర్వాత అండి చింతపండు మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందామండి. వాటర్ మరిగిన తర్వాత కందిపప్పు వేస్తున్నానండి. ఇప్పుడు నేను కందిపప్పు 2 కిలోలు కందిపప్పు అండి, పెద్ద గిన్నె సాంబార్కి 2 కిలోలు కందిపప్పు అండి. చింతపండు రసం, చింతపండు గుజ్జు, ఒక 1/2 కిలో శనగపిండి అండి, అంటే చక్కగా ఉండడానికి సాంబారు. ఒక 1/2 కిలో శనగపిండి, ఒక 1/2 కిలో శనగపిండి తర్వాత నెక్స్ట్ కారం వేసుకుందాం. బెల్లం 1 కేజీ, కారం 2 స్పూన్లు అండి. కారం, ఫుడ్ కలర్ అండి కొంచెం లైట్గా, ఫుడ్ కలర్ తర్వాత సాల్ట్ అండి, ఒక గిన్నె సాల్ట్ వేసుకోవాలి. కస్తూరి మేతి అండి, కస్తూరి మేతి కొంచెం, ధనియాల పౌడర్ అండి ఒక 2-3 స్పూన్లు వేసుకోవచ్చండి. ధనియాల పౌడర్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి సాంబారు. కొబ్బరికూర అండి మరిగిన తర్వాత 3 సాంబార్ పొడి ప్యాకెట్లు అండి, 3 పొడి ప్యాకెట్లు 300 గ్రాములు అండి. అవి ఫస్ట్ పెట్టేసాను కదండి పోపు, కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి దానికి సాంబార్కి. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.